ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైనటువంటి శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానం చేసే భాగ్యాన్ని దేవుడు మనకు దయచేసి ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ దేవుని వాక్యం వినుటకు చేరువచ్చిన దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమించే మిమ్మలను, మీ కుటుంబములను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, గడిచిన సందేశములో దేవుడు తన వారికి ఏమి మేలు చేస్తాడు అన్న విషయాన్ని నేను బోధించాను. దేవుడు తన వారికి ఏం మేలు చేస్తాడని బోధిస్తూ తన వారిని అంతము వరకు ప్రేమిస్తాడు అని, తన వారు ఎవరో వారిని ఎరిగిన వాడుగా ఉన్నాడు అని, తన వారిని వరుస క్రమంలో బ్రతికించును అన్న విషయాన్ని, సందేశాన్ని మాట్లాడాను. ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశ భాగము ఏమిటి అనగా, ఎవరు దేవుని వారు? ఎవరు దేవుని వారు? ఎవరు దేవుని వారు? ఇప్పుడు మనం అంతా ఏం చెప్పుకుంటామంటే, మేము దేవుని బిడ్డలము అని చెప్పుకుంటాం, లేదా దేవుని నమ్ముకున్నాం అని చెప్పుకుంటాం. ఇప్పుడు మన గురించి ఆయన కూడా చెప్పాలి కదా, వీరు నా బిడ్డలు లేదా నా భక్తులు అని. రాజకీయ నాయకులు చెప్పుకుంటున్నారు ఏమని, వీళ్ళు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు, వారి మీద ఏ ఇబ్బంది కలిగినా మేము సహించం, వారికి మేము అండగా ఉంటాం అని. వాళ్ళు కాబట్టి వాళ్ళ అండగా ఉంటాం అన్నారు. ఇప్పుడు దేవుని వారము ఎలా ఉంటే మనము దేవుని వారం అవుతాము? ఏ లక్షణాలు కలిగి ఉంటే దేవుని వారం అవుతాం మనం? దేవుడు కూడా వీరు నావారు అని ఎవరిని చూసి చెప్పుకుంటాడు ఆయన? ఏ లక్షణాలు ఉంటే అన్న విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మూల వాక్యంలోనికి వెళ్దాం. అపోస్తలుల కార్యములు 27వ అధ్యాయము 23వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. పౌలు ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు, దానితో మనం ప్రారంభిద్దాం. నేను ఎవని వాడనో, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది అని చెప్పాడు. చాలు. ప్రభునందు ప్రియులారా, ఇది వరకే దీన్ని నేను వివరించాను. అపోస్తలుడైన పౌలు దేవుని నమ్ముకున్నందుకు, దేవుని గూర్చిన వార్త ప్రకటిస్తూ ఉన్నందుకు అతనిని తీసుకుని వెళ్ళి చెరసాల్లో వేశారు. అటు నుంచి ఎన్నో తీర్పులు జరిగాయి, కోర్టులో వాయిదాలు జరిగినట్టుగా చాలా జరిగాయి. చివరికి పౌలు అన్నాడు, నేను కైసరు ఎదుట చెప్పుకుంటాను నా భావాలన్నీ, నా హృదయంలో ఉన్న బాధ అంతా రాజైన కైసరు దగ్గర చెప్పుకుంటాను అన్నాడు. అప్పుడు అక్కడున్నటువంటి అగ్రిప్ప రాజు అనబడే వ్యక్తి వాళ్ళు ఏమన్నారు, సరే అయితే కైసర్ దగ్గరే చెప్పుకోపో, కైసర్ దగ్గరికి అన్నారు. ఇప్పుడు కైసర్ దగ్గరికి చెరసాల నాయకులు వాళ్ళందరూ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఓడ ప్రయాణంలో వెళ్తూ ఉన్నప్పుడు ఓడ ఒక మధ్య ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అతలాకుతలం అయిపోయింది. ఓడ మునిగిపోయే ప్రమాదం వచ్చింది. ఓడలో ఉన్న సరుకులన్నీ కింద పడేశారు. ఓడలో ఉన్న సామగ్రి అంతా కింద పడేశారు. చాలామంది ఏం చేయాలో అర్థం కాలేదు. బరువు ఎక్కువైపోతుంది, ఓడ మునిగిపోయే ప్రమాదం. ఇలాంటి పరిస్థితులలో కొంతమందిని చంపేద్దాం అనుకున్నారు సైనికులు. వద్దొద్దు, ఎవరిని చంపొద్దు అని. ముఖ్యంగా పౌలును కాపాడడానికి ఆ సైన్యాధిపతి చాలా ప్రయాసపడ్డాడు. అప్పుడు పౌలు అంటున్నాడు, నేను బయలుదేరేటప్పుడే చెప్పాను, ఈ ప్రయాణం ఇప్పుడు వద్దు, ఆపేద్దామని చెప్పాను, మీరు మొండికి బయలుదేరారు, అందుకే ఈ నష్టము అని పౌలు అన్నాడు. అని అంటూ, అయినా సరే నేను నమ్మిన దేవుడు, అదే అన్నాడు చూడండి, నేను ఎవడి వాడనో, ఎవరిని సేవించుచున్నానో ఆ దూత నాతో చెప్పిన మాట ఏంటంటే, పౌలా భయపడగాకు,
నువ్వు క్షేమంగా కైసర్ ఎదుట నిలబడతావని చెప్పింది. కాబట్టి ఓడ ఎన్ని పరిస్థితులు గుండా వెళ్ళినా సరే మనం తప్పకుండా కైసర్ దగ్గరికి వెళ్తాం అన్న మాటను చెప్పినప్పుడు ఓడ పగిలింది, మెలితేనే దీపానికి వెళ్ళారు. ఇవన్నీ తర్వాత విషయాలు. కానీ ఇక నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, పౌలు భయంకరమైన శ్రమలలో అంటున్నాడు, నేనెవడి వాడనో, నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుడు రక్షిస్తాడు అని ధైర్యంగా చెప్పాడు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఇలాంటి ధైర్యం చాలా వరకు మనం కోల్పోతూ ఉంటాం. ఏదైనా బాధ వచ్చినప్పుడు నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను గణపరుస్తున్న దేవుడు కీడు చేయడు అని నమ్మలేం మనం. అందుకే మీరు యోబు భార్యను చూస్తే బాగా ఉన్నంతసేపు ఆమె కూడా ప్రార్థనలో కూర్చుంది. యోబు పిల్లలతో పాటు, యోబుతో పాటు తను కూడా ప్రార్థనలో ఏకీభవిస్తుంది ప్రతి అరుణోదయమున. కానీ శ్రమ వచ్చినప్పుడు అంటుంది, ఏం దేవుడా ఏ దేవుడు, ఆ దేవుని దూషించి చచ్చిపో అంటుంది. అంటే ఇప్పుడు అనట్లే ఆమె, ఏం పర్లేదండి, మన పిల్లలు కోల్పోయినా, మన కుటుంబ ఆస్తులను కోల్పోయినా, మనం నమ్ముకున్న దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టాడు అని భర్తను ధైర్యపరచడంలా, ఏం దేవుడో ఈ దేవుడు అంటే దేవుని నమ్ముకున్నది ఎందుకోసం అంటే అన్ని మేలు పొందుకోవడానికి అన్నట్లుగా మాట్లాడింది ఆమె. కానీ యోబు అలా అనలా, నేను ఎవడి వాడనో ఆయన నేను విడిచిపెట్టను అని. అందుకే రెండంతల ఆశీర్వాదాలు పొందుకున్నాం. కాబట్టి తన వారికి ఆయన అంతవరకు ప్రేమిస్తాడు, తన వారిని ఆయన ఎరిగిన వాడుగా ఉన్నాడు. అంటే తెలుసు తన వాళ్ళు ఎవరో తనకు, తన వారిని వరుస క్రమంలో బ్రతికిస్తాడన్న గడిచిన సందేశంలో మనం చూసాం. ఇప్పుడు ఆయన వారు ఎవరు అన్నది ప్రశ్న. ఎవరు ఆయన వారు? ఎవరిని ప్రేమిస్తాడు, ఎవరిని బ్రతికిస్తాడు, ఎవరిని ఎరుగుతాడు? కాబట్టి ఎవరు ఆయన వారు అని మనం చూస్తే ఆయన కోరుకున్న లక్షణాలు ఉన్న వాళ్ళే ఆయన వాళ్ళు. ఎవరో వాళ్ళను చూద్దాం. లేవియ కాండం, పాత నిబంధన గ్రంథానికి వద్దాం ఒకసారి. లేవియ కాండము 20వ అధ్యాయము, 20వ అధ్యాయము లేవియ కాండము. ఎవరు ఆయన వారో 20వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం. ఎవరో ఆయన వారు మనం చూద్దాం. 20వ అధ్యాయము లేవియ కాండం 26వ వచనం. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నా వారై మాట చూడండి ప్రియులారా, మీరు నా వారై ఉండునట్లు అన్యజనులలో నుండి నేను మిమ్మును వేరుపరిచితిని. చాలు. ఎలా ఉంటే దేవుని వారం అవుతామో అని మనం లేఖనాలను చూస్తున్నప్పుడు దేవుడే చెప్పబడిన మాట ఏంటంటే, యెహోవాను నేను పరిశుద్ధుడను. నా వారుగా మీరు ఉండాలంటే పరిశుద్ధంగా ఉండడం మాత్రమే కాదు, అన్యజనులకు వేరుగా జీవిస్తే మీరు నా వారవుతారు. ఎలాగట? అన్యజనులకు వేరుగా అంటే అన్యజనుల స్వభావాలకు వేరుగా జీవిస్తే ఆయన వారం అవుతాం. ఈరోజు ప్రభునందు ప్రియులారా, క్రైస్తవులోనే ఒక తెగ ఉంది. విమర్శ అనుకోమాకండి. రోమన్ క్యాథలిక్ వాళ్ళు, చాలామంది అన్యులు రోమన్ క్యాథలిక్లోనికి అంటే ఆర్స్యంలోనికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు పూర్వపు దినాల నుంచి. ఎందుకోసము అనంటే, అన్యులు దేవాలయానికి వెళ్ళి టెంకాయ కొట్టచ్చు, ఈడ కూడా మేరీ మాత దగ్గర టెంకాయ కొట్టచ్చు. ఆడ ఏమేమి లక్షణాలు ఉన్నాయో అన్యులుగా ఉన్నప్పుడు అవన్నీ ఈడ చేయొచ్చు. వారు సంవత్సరానికి ఒకసారి అన్యులు అనబడే వారు సారే ఇస్తారు దేవునికి, వీళ్ళు కూడా సారే చేయొచ్చు. అందుకే చాలామంది సత్యమా అసత్యమా తెలియదు కానీ అలాగ ఆకర్షితులైపోయారు. దేవుడు అంటున్నాడు, అన్యజనుల స్వభావాలకు వేరుగా ఉంటే అప్పుడు మీరు నా వారు అన్నాడు. ఏంటి అన్యజనుల స్వభావాలు? ఒక్కసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అన్యుల స్వభావాలు ఏంటో అక్కడ చెప్పాడు దేవుడు. ఆ మాట చూద్దాం. మనము
పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అక్కడ రాయబడింది చూడండి, అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఇప్పుడు ఎవరు దేవుని వారు? 3వ వచనంలో అన్నాడు, మనము పోకిరి చేష్టలు. అంటే ఇప్పుడు క్రైస్తవ పిల్లలు పోకిరి వాళ్ళ మాదిరి తయారు కాకూడదు. కానీ ఈరోజు మీరు లోకంలో చూస్తే పోకిరి వాళ్ళగా తయారైనబడేటటువంటి వాళ్ళు చాలామంది మందిరానికి వెళ్ళే వాళ్ళే. ఆ హెయిర్ స్టైల్స్, వే ఆఫ్ డ్రెస్, ఇవన్నీ పోకిరి చేష్టలు. పోకిరి పిల్లలు తయారు పడ్డాం. ఇది అన్యుల లక్షణం అంట. కానీ ఇది దేవుని పిల్లల లక్షణానికి వచ్చింది చూడండి. దేవుని పిల్లలు ధరిస్తున్నారు. అది ఆ స్వభావం ఉంటే మీరు నా వారు కాదు అన్నాడు. నేను ఒక సినిమా యాక్టరు, ఒక సినిమా హీరో, ఆయన పేరు సో ఇప్పుడు సేవలో ఉన్నాడు. ఆయన హేబేలు అనే పేరు పెట్టుకున్నాడు. ఆయన సినిమా హీరో రాజు, ఆయన పేరు. చాలా సినిమాలు తీశాడు. నేను ఒకసారి చిలకలూరుపేట దగ్గర ఒక ఊర్లో సువార్త సభలో మాట్లాడాం. మొదటి సందేశం నాతో చెప్పించారు, రెండవ సందేశం ఆయనతో చెప్పించారు. అప్పుడప్పుడే ఆయన క్రొత్తగా ప్రభులోకి వచ్చాడు. సాక్ష్యమే చెప్పేవాడు, వాక్యం చెప్పడం ఇంకా అప్పుడు ఎక్కువగా వచ్చేది కాదు ఆయనకు. ఒక బ్రాహ్మణ కుటుంబం దేవుని ఎలాగ తెలుసుకోగలిగామో, వారి తండ్రి చనిపోయినప్పుడు వారు ఎంత దయనీయమైన స్థితికి వెళ్ళిపోయారో, ఒకరి దయాదాక్షిణ్యాల మీద బ్రతకడం, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, తనే అందంగా ఉంటాడు, తన అక్క చెల్లెలు కూడా చాలా సొగసైన వాళ్ళు. మా అక్క చెల్లెలకు సరైన ఆహారం ఉండేది కాదు, చినిగిపోయిన బట్టలు, ఆడపిల్లలు, వేరే వాళ్ళు మమ్మల్ని ఒక సేవకులు ఆదరించారు, మాకు మంచి బట్టలు ఇచ్చారు. ఆ రోజుల్లోనే మాకు బీజాలు పడ్డాయి దేవుని గూర్చి. కానీ ఎలాగైనా సరే బ్రతుకు మీద ఆశ, సంపాదించాలన్న తపనతో నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోయాను. ఎన్నో సినిమాల్లో నటించి ఒక స్థాయికి వచ్చాను. ఇవన్నీ ఆయన ఆ రోజు టెస్ట్ మని చెప్పాడు నాతో, చాలా విషయాలు ఆ వేదిక మీద చెప్పాడు. తర్వాత ఇద్దరం భోజనం చేయడానికి ఒకే చోటుకి వెళ్ళాం. చాలాసేపు ఇద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన వేదిక మీద కూడా అన్నాడు, రూబేన్ గారి మాదిరి నాకు వాక్యం చెప్పడం రాదు, సాక్ష్యమే చెప్తున్నాను నేను, కానీ ఏ రోజైనా నేను సేవకుని అవుతాను అని నన్ను కూడా చాలా ఇది చేశాడు. ఇద్దరం భోజనం చేస్తూ పక్క కూర్చొని మాట్లాడాం. అయ్యగారు, మీరు సినిమాలో మంచి అవకాశం కదా, రకరకాలైనటువంటి దేశాలకు వెళ్ళారు, మంచి అందంగా అన్ని చోట్ల తిరిగారు, ఈ సినిమాలో ఒక అమ్మాయి, ఆ సినిమాలో ఒక అమ్మాయి, ఇలాగ నడిపించుకుంటూ వచ్చారు, హీరోగా మీరు ఎన్నో వేషాలు వేశారు, అది బాగానే ఉండింది కదా, ఎందుకు వచ్చారు ఇలాగా అని మళ్ళీ అడిగాను నేను. ఆయన చెప్పాడు, అడిగాను నేను. ఆయన అన్నాడు, లోకములో ఉన్న పాపము, పోకిరి చేష్టలు అన్నీ అందులోనే ఉన్నాయి పాస్టర్ గారు. ఆయన పెళ్లి చేసుకున్నది ఒక మంచి దైవికమైన క్రమం కలిగిన అమ్మాయిని. నేను అది కూడా అడిగాను, మీరు సినిమా హీరోయిన్లు చాలామంది చాలా అందంగా ఉన్నారు కదా, వాళ్ళల్లో ఎవరినైనా మీరు పెళ్లి చేసుకోండొచ్చు కదా, ఎందుకు పలాని ప్రభు నమ్ముకున్న అమ్మాయిని మీరు పెళ్లి చేసుకున్నారు అని అడిగాను. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను నటించిన అమ్మాయిలలో ఏ అమ్మాయినైనా ఇష్టపడో, సెట్లో ఎవరినన్నా ఇష్టపడో, అంటే ఆ షూటింగ్లో ప్రాంతంలో ఎవరినన్నా ఇష్టపడో చేసుకున్నట్లయితే ఈ పాటికి నేను ఎప్పుడో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది బ్రదర్ అన్నాడు ఆయన. ఈరోజు అందరు దానిలోకి ఎంపలాడుతున్నారు చూడండి. నేను ఎప్పుడో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది వాళ్ళని చేసుకుంటే అన్నాడు. అదేంటండి అలా అంటారు మీరు? అవును, మేము ఆడ కనపడినంత మంచిగా లోకంలో ఉండం బ్రదర్. ఆడ హీరోయిన్ మంచిగా కనపడచ్చు, హీరో మంచిగా కనపడచ్చు, నటించే వాళ్ళు నీతి బోధలు చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్కి వెళ్తే పాపపు జీవితం, పోకిరి చేష్టలు. ప్రభునందు ప్రియులారా, అది వద్దనుకొని ఆ పాపపు బ్రతుకు నుంచి రక్షించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు.
ఈరోజు ఆయన గురించి ప్రకటించడానికి సంతోషిస్తున్నానని చాలా విషయాలు మాట్లాడాను. ఏదైతే వద్దనుకున్నారో క్రైస్తవులనబడవారు ఆ పోకిరి చేష్టలకే వెంపర్లాడుతూ ఉన్నారు. అలాగ వెంపర్లాడేవారు నా వారు కాదు అన్నాడు. రెండవది అన్యుల స్వభావాలు ఏంటట? మొదటిది పోకిరి చేష్టలు, రెండవది దురాశలు. ఎవరిదో నాకు కావాలన్న తపన. లోకంలో సామెతలు చెప్పంటే అన్ని చెప్తాం, దురాశకు దుఃఖానికి చేటు అని. కానీ దురాశే, మనది కానిది మనకు కావాలని, ఎలాగైనా సమకూర్చుకోవాలి, సంపాదించుకోవాలి, 10 మంది కన్నా మేము గొప్పగా ఉండాలని దురాశ చేత ఏ తప్పిదం చేయడానికైనా అన్యుల స్వభావాలు దీనికి వేరైతే నా వారు అన్నారు. మరలా అన్యుల స్వభావం ఏంటట? మద్యపానము అన్నాడు. ఈరోజు నీళ్ళన్నా కొంచెం కష్టంగా దొరుకుతున్నాయి, కానీ వర్షాకాలం అయినా కూడా మనకు 2 రోజులకోసారి 3 రోజులకోసారి నీళ్ళు వస్తున్నాయి. కానీ మద్యం ఏరులై పారుతుంది. ఎప్పుడు కావాలన్నా, అర్ధరాత్రి కావాలన్నా దొరుకుతుంది, డబ్బులుంటే. దానిలో ఉండేది అన్యులు అన్నాడు. తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు. దౌర్భాగ్యం ఏంటంటే ప్రియులారా, ఈ మధ్య ఒక ప్రార్థనా కూడికకి వెళ్ళాను నేను. అందులో నేనే వాక్యం చెప్పాను. ప్రార్థనా కూడికే అది. కూడిక అయిపోయిన తర్వాత వచ్చి కూర్చున్నాను. ఆ కూడికలో చిన్నపిల్లలు కాదండి, ఇంత చిన్నపిల్లలు ఏదైనా డ్యాన్స్ చేశారంటే బాగానే ఉంది. యవ్వనస్తురాలు అమ్మాయి, యవ్వనస్తురాలు, బహుశా 20-21 సంవత్సరాల వయసు. పరిశుద్ధమైనటువంటి ప్రార్థనా కూడికలో ఆ పిల్ల డ్యాన్స్ చేస్తుంది. ఆ కుటుంబం అంతా అప్రిషియేట్ చేస్తున్నారు. అల్లరితో కూడిన ఆటపాటలకు డ్యాన్స్ చేస్తుంటే ఎంత దిగజారిపోయిందండి. ఒక ఆడపిల్ల ఒక పైటేసి వస్త్రధారణ జారిపోతుంటే సర్దుకుంటూ డ్యాన్స్ వేయడం వేదిక మీద అవసరమా? ఖండించలా. వాళ్ళ తండ్రి పిలిచి ముద్దు పెట్టుకున్నాడు. సూపర్గా వేసావు అన్నాడు. ఏమంటే హైదరాబాద్ కల్చర్ అంట. ఎంత దారుణం అండి. అల్లరితో కూడిన ఆటపాటలు, తర్వాత త్రాగుబోతుల విందులు. ఈరోజు ఎక్కడ ఏ కూడికైనా, ఏ ఫంక్షన్ జరిగినా భోజనానికి ముందే అడుగుతున్నది, ఏం లేదా ఇంకా బంధువులంతా అడిగేది ఏం, అంతే ఉత్త భోజనమేనా? నువ్వు మటన్ బిర్యానీ పెట్టినా ఏం కావాలి? త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు. ఎంతమంది అండి క్రైస్తవులు కూడా ఉదయకాలము లేవగానే తొలిబోనినని కళ్ళకద్దుకునే వాళ్ళు కొందరు, పొరపాటుగా 10 రూపాయల నోటో 100 రూపాయల నోటో కిందన పడితే దానికి కళ్ళకు అద్దుకొని ముద్దుకొని దగ్గర పెట్టుకునేవారు. ఇవి కాదా విగ్రహ పూజలు? ఇంకా బైబిల్ చెప్తుంది, ప్రభు కన్నా దేని ఎక్కువగా ప్రేమించినది విగ్రహమే. దేవుడు అంటున్నాడు, ఇవి అన్యజనుల ఇష్టాలు, ఇవి నెరవేర్చేవారు నా వారు కాదు. ఇవి చెయ్యని వారే నా వారు. వాళ్ళు చెప్పుకోవాల్సిన అవసరం లే, మేము దేవుని బిడ్డలం, దేవుని నమ్ముకున్నాం. నేను చెప్తాను వాళ్ళ గురించి, వీళ్ళు నా బిడ్డలు అని. అందుకే అన్నాడు, అన్యజనులకు వేరై జీవిస్తే మొదటిది ఆయన వారం అవుతాం, రెండవది ఎవరు ఆయన వారు అవుతుందో చూద్దామా? యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం. ఎవరు ఆయన వారు అవుతారు అంటే 8వ వచనాన్ని మనం చూద్దాం. ఎవరు ఆయన వారు అవుతారో ఒకసారి మనం చూద్దాం. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. రెండవది ప్రియులారా, ఎవరు దేవుని వారు అవుతారు అంటే ఆయనతో నిబంధన చేసుకొనిన వారు. నిబంధన అంటే ప్రమాణం చేసుకున్నవారు. దేవా నేను ఇట్లా బ్రతుకుతానని ఆయనతో ప్రమాణం చేసుకున్న వారే ఆయన వారు. అబ్రహాముతో దేవుడు ఒక ప్రమాణం చేశాడు, సున్నతి అని.
ఇంకా సున్నతి ఉంటే నీ పిల్లలను నేను చంపను అని. రెండవది నోవాహుతో నిబంధన చేశాడు, ఇక భూమి మీద ఎప్పుడు జలప్రలయం రానివను అని ఆకాశంలో పుట్టించాడు, మేఘాల్లో ఇంద్రధనస్సును పుట్టించాడు. ఇప్పుడు దేవుని నమ్మిన మనతో కూడా ఆయన నిబంధన చేశాడు, అదే క్రొత్త నిబంధన. ఏంటి క్రొత్త నిబంధన సారాంశము అంటే, పూర్వపు దినాల్లో పాపం చేస్తే పాపం పోవడానికి మేకనో ఎడ్లనో బలిగా ఇచ్చి ఆ రక్తాన్ని భూమి మీద ఒలికిచ్చేవారు. కానీ ఇప్పుడు దేవుడు మనతో చేసిన నిబంధన ఏంటంటే, తన ప్రియ కుమారుణ్ణే మన కొరకు రక్తాన్ని చిందించేటట్టుగా చేశాడు. ఇప్పుడు ఆయన బిడ్డలు ఎవరు అనంటే, ఆ రక్తములో కడగబడి ప్రభువా నీ కోసం బ్రతుకుతాం, పాపానికి దూరంగా అని ఆయనతో ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకొని బ్రతికేవారే ఆయన వారు. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారండి, పెళ్లి చేసేటప్పుడు ప్రమాణాలు చేస్తారు. భార్యతో చేపిస్తాం, భర్తతో చేపిస్తాం. కలిమి ఎందును, లేమి ఎందును, వ్యాధి ఎందును, బాధ ఎందును, ఆరోగ్యం ఎందును, కష్ట నష్టముల ఎందును, మరణం వరకు ఏమి జరిగినా నిన్ను విడిచి నేను బతకను, నీతోనే సావైనా బతుకైనా అని అమ్మాయి చేస్తుంది. ఇదే ప్రమాణాన్ని అయ్యగారు అబ్బాయి కూడా చేస్తారు. చేసిన తర్వాత కష్టాలు వచ్చాయనో, బాగా చూసుకోలేదనో, ఆహారం లేదనో, ఇంకా ఏదో ఇబ్బంది కలిగిందనో, ఆయన నిడిచి ఇంకొంత తిరిగింది అనుకోండి, ఏమంటారు దీన్ని? ఈమెను తిరుగుబోతు అంటారు. ఇప్పుడు బ్యాప్తిజం అప్పుడు కూడా ప్రభువా లోకానికి వేరై నీకు సాక్షిగా బ్రతుకుతామని ప్రమాణం చేసి నీళ్ళలోకి దిగాం, బ్యాప్టిజం పొందాం. ఇప్పుడు మళ్ళా ఏదో పాపములో ఉన్నాం అనుకోండి, మనల్ని ఏమంటారు? తిరుగుబోతే అంటారు. నిబంధన చేసుకున్న వాళ్ళు ప్రమాణం చేసి ప్రమాణంలో అడుగుజాడల్లో నడిచేవారు దేవుని వారు. ప్రియులారా, ప్రమాణం చేశాం దేవునితో, ప్రభు ఇట్లా బతుకుతామని, అట్లే బ్రతకాలి. అట్లా అనుకున్నా నేను, ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బందులు వచ్చాయి. ఇబ్బందులు వస్తాయి. సంసారం అన్నాక ఇబ్బందులు, ఆత్మీయత అన్నాక కష్టాలు కలుగుతాయి. ఇబ్బందులు వచ్చిందని భార్యను వదలకూడదు, భర్తను వదలకూడదు. అలాగే ఇబ్బందులు కలిగాయని ప్రభువుతో చేసిన ప్రమాణాన్ని కూడా మీరకూడదు. ఏదేమన్నా అయింది ప్రభువా నీతోనే. పేతురును తీసుకొచ్చి యేసు ప్రభుల వారిని నమ్ముకున్నందుకు విడిచిపెడతావా లేదరా అని చెప్పి కొట్టారు. ముందు విడిచిపెట్టను అన్నాడు. ఓహో, నువ్వు యేసు ప్రభువును మౌనంగా ప్రేమిస్తున్నావు కదా, యేసు ప్రభుల వారి మాది నేను సిలువ వేసి చంపుతాం రా అన్నారు. చంపుకోండి అన్నాడు. ఒక్క షరతు, ఏమన్నా మీకు అవకాశం ఉంటే, ఆయనంత పరిశుద్ధును నేను కాదు, నన్ను తలకిందులుగా సిలువ వేసి చంపండి అన్నాడు. మొత్తం పైన ఏదేమైనా నమ్ముకున్నందుకు సిలువ వేసి చంపారు. కొంతమందిని రంపాలు తీసి మాన్ను కోసినట్టుగా కోస్తున్నా కూడా ఇక్కడ ఎంతకాలం బతికినా మేము ఒకరోజు చావాల్సిందే. ఈరోజు మీరు కోసినా సరే మేము అక్కడ ఉంటాం. నిబంధనలో ఎవరైతే నిలిచి ఉంటారో వారు మాత్రమే దేవుని వారు. మూడో విషయాన్ని చూసి ముగిస్తాను, సమయం అయిపోతుంది కదండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం. 9వ వచనాన్ని మనం చూద్దాం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, 8వ అధ్యాయము 9వ వచనం, మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే, మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. మూడవది ప్రియులారా, ఎవరు దేవుని వారు అనంటే, ఎవరు దేవుని ఆత్మ చేత నడిపించబడి ఆత్మ కార్యాలు చేస్తూ ఉంటారో వారు మాత్రమే ఆయన వారు. అందుకే అక్కడ మీరు చూసారో లేదో, శరీర స్వభావము కలవారు కారు అన్నాడు. శరీర స్వభావము, ఆత్మ స్వభావాలు గలతీ 5:19 నుంచి 22 వరకు చదివితే మనకు తెలుస్తాయి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, ఆత్మ కార్యములు స్పష్టమై ఉన్నవి. ఇప్పుడు ఆయన వారు కావాలి అంటే ఆయన స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ఏంటి ఆయన స్వభావము? ఆత్మ ఫలమేమనగా అన్నాడు, ప్రేమ, సంతోషము, సమాధానము,
దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం అనే 9 ఉన్నాయి. అవి ఎవరిలోనైతే ఉంటాయో వారు ఆయన వారు. అందుకే బైబిల్ గ్రంథంలో యోహానుతో మాట్లాడుతూ యోహాను పత్రికలో అంటాడు, ప్రేమ లేనివాడు నావాడు కాడు అన్నాడు. కాబట్టి ఆత్మ స్వభావము కలిగిన వారు ఆయన వారు, శరీర స్వభావము కలిగిన వారు ఆయన వారు కాదు. కాబట్టి దేవుని ప్రియబిడ్డలముగా ఈ లోకంలో మనం బ్రతికున్నప్పుడు, దేవా నేను నీ బిడ్డను తండ్రి అని మనం చెప్పాలి అని అంటే అన్యులకు వేరై జీవించాలి, ఆయనతో చేసిన ప్రమాణానికి కట్టుబడి బ్రతకాలి. మూడవది ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవించాలి. అలా కాకుండా మనం చేయాల్సిందంత చేసే మేము నమ్ముకోలే, మేము కానుకీలా, మేము గుండు కొట్టించుకోలే, మేము అక్కడికి పోలా ఇక్కడికి పోలా అని అంటే ఎక్కడికి పోయినా మనం దేవుని బిడ్డలము కాలేము. దేవుని వారము కావాలి అంటే దేవుడు చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి, ఆయన అడుగు జాడల్లో ఉండాలి. అందుకే లోకంలో చూడండి, వీళ్ళు మా పార్టీ వాళ్ళు అనడానికి కొన్ని అవి రాస్తారు, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు, సభ్యత్వము అని, పార్టీ సభ్యత్వము అని. అప్పుడు అతనికి ఆ సభ్యత్వంలో కొన్ని ఏదైనా ఆపద జరిగితే, ఇబ్బందులు కలిగితే ఇన్సూరెన్స్, ఏవేవో సౌకర్యాలు ఇస్తారు. ఒక కార్యకర్తకే ఇన్ని సౌకర్యాలు ఉంటే దేవుని బిడ్డలముగా దేవుని వారముగా జీవిస్తే దేవుడు దాచి ఉంచిన మేలుడు మెండారులుగా దీవిస్తాడు. అలాంటి లక్షణము కలిగిన పౌలును సముద్రపు నడి ఒడ్డున ఓడ పగిలిపోయిన పాము కాటు వేసిన సురక్షితముగా కాపాడి యెరూషలేమునకు నడిపించాడు. మనము ఆయన వారముగా ఉంటే ఈ లోకములో ఎన్ని సమస్యలు వచ్చినా పరమ యెరూషలేమైన పరలోకానికి తీసుకుని వెళ్తాడు. ఆయన వారుగా ఉందాం, అదే బైబిల్ చెప్తుంది. అలాగుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, మేము ఇన్ని రోజులు నీ బిడ్డము అని చెప్పుకున్నాం, ఈరోజు నువ్వు చెప్పాలి మా గురించి, వీళ్ళు నా బిడ్డలు అని. ఎలాగుంటే చెప్పుకుంటారో మీరు చెప్పారు, అలాగ మేము ఉండడానికి ఆత్మదేవా మీ ఆత్మ కార్యములు మేము చేయడానికి సహాయం చేయండి. మీతో చేసిన ప్రమాణాన్ని నిలబెట్టుకోవడానికి కృపనివ్వండి అని ప్రభు ఎదుట శిరము వంచి ప్రార్థన చేద్దాం. మహిమ స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడమైన దేవా, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఎలా ఉంటే నీ వారం అవుతామో మీ వేద గ్రంథములో రాయబడిన మాటలు చూసాము నాయన. ఇవి నీ మాటలు అని మేము విశ్వసిస్తూ నీ బిడ్డలముగా మేము ఉండడానికి అన్యులకు వేరుగా, అన్య స్వభావాలకు వేరుగా, దేవాది దేవుడవైన మీతో మేం చేసిన ప్రమాణానికి కట్టుబడి బ్రతికే బిడ్డలముగా, ఆత్మ ఫలములు ఫలించే బిడ్డలముగా నిలిచుండడానికి కృప చూపండి. ఎందరైతే ఈ వాక్యం వింటూ వారి జీవితం వారిది ఏదో దేవుణ్ణి ఆరాధిస్తే సరిపోతుంది అనుకుంటున్నట్లయితే, మీరు ఒకరోజు మమ్మల్ని వరుసలో నిలవబెట్టి లెక్కడుగుతారు. కాబట్టి మా పద్ధతులు, మా విధి విధానాలు మార్చుకొని మీ కొరకే బ్రతకడానికి కృపనివ్వమని, ఓ తండ్రి, ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని, ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.